L3 జాబితాలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అవకాశాలు కల్పించాలని, అలాగే 2 BHKలో ఉన్న లబ్ధిదారుల నిబంధన 5 కిలోమీటర్లు ఉన్న దాన్ని తొలగించాలని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి గృహ నిర్మాణ, రెవెన్యూ అంశాలపై సాగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న సమావేశంలో ఆయన జిల్లాకు మంజూరైన 30,000 పైచిలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదని, వీటిని వెంటనే పూర్తి చేయాలని, ఈ నెల చివరిలో తాండూరులో మంత్రుల పర్యటన నాటికి తాండూరు ప్రాంత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పేదవారికి సొంతింటి కలను సాకారం చేసే అంశానికి కట్టుబడి ఉందాం విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.